పంచదార, బెల్లం, తేనె. ఏ రాయి అయితే ఏంటండి పళ్ళు ఊడగొట్టుకోవడానికి. అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అరవింద్ వర్మ దాట్ల, జనరల్ ఫిజిషియన్, విశాఖపట్నం. మేము బరువులు తగ్గాలి, మా షుగర్ కంట్రోల్ అవ్వాలని కొంతమంది మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయినప్పుడు మేము చెప్తాం ఏంటంటే షుగర్ ఇంటేక్ కొద్ది తగ్గించండి. బట్ వాళ్ళు ఏం చేస్తారు, నెల 2 నెలలు పోయిన తర్వాత ఇద్దరు బరువు పెరిగిగానే లేదంటే షుగర్ పెంచుకొని కానీ వస్తారనమాట. సో మాకు అర్థం కాదు, మందులు పెడతాం, అడ్వైస్ చేస్తాం, అన్ని పాటిస్తామని చెప్తున్నారు కానీ రిజల్ట్ ఏమో మనకు అగేన్స్ట్ వస్తుంది. అప్పుడు మాకు అర్థం కాక జుట్లో పీక్కుంటూ ఉంటాం అనమాట. ఫర్దర్ డిస్కషన్ లో వాళ్ళు ఏం చెప్తారంటే మేము పంచదార మానేసి దాని ప్లేస్ లో ఇద్దరు బెల్లం కానీ తేనె కానీ వాడుతున్నాం అని చెప్తారనమాట. బయోకెమికల్ గా చూసుకుంటే మాత్రం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మూడింటికి. ఇన్ఫాక్ట్ గ్లైసిమిక్ ఇండెక్స్ పరంగాని తేనెకి 55 అంటారు, బెల్లానికి 60 అంటారు, అండ్ పంచదారకేమో 65 అంటారు అనమాట. సో ఎప్పుడు ఏది వాడుతున్నాం అని దానికన్నా ఎంత వాడుతున్నాం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. అండ్ అడిషనల్ గా షుగర్ యాడ్ చేయడం ఫర్ ఎనీథింగ్ అంత మంచిది కాకపోవచ్చు. ఇన్ఫాక్ట్ టీలు, కాఫీలో కొద్ది రోజులు మీరు యాడెడ్ షుగర్ లేకుండా ట్రై చేసి చూడండి, చాలా తొందరగా అలవాటు పడిపోతారు. ఇన్ఫాక్ట్ ఆ టీ, కాఫీ తాలూకు అసోసియేషన్ ఫ్లేవర్ వితౌట్ షుగరే వస్తుంది అనమాట.